ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును విడచి అధికారులను అధముల చేసిన నీవు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అడచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది సాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూ
ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అవునయ్యా ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు ఆరాధనకు అర్హుడా నీకు వందనాలు నీ ప్రజల కోసం ప్రభా ఓ తండ్రి రాజు ఆజ్ఞ మార్చే దేవా నీకు వందనాలు అయ్యా నీ ప్రజలు నీ వారసులుగా చేసుకోవడానికి ప్రభా అయ్యా పరిశుద్ధుల ఈ లోకానికి దిగి వచ్చి మా కోసం ప్రాణం అర్పించింది దేవా దేవానికి స్తోత్రం అయ్యా స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా యేసయ్యా నీకు వందనాలు ప్రభా అయ్యా మేము కూడా అంత ఆసక్తి కలిగి మేము కూడా అంత ప్రభా ఆశ కలిగిన ఆయన మీ సన్నిధిలో ప్రభా ఆత్మీయంగా ఎదగాలని ఆశ ప్రభా ఈ రాజ్యంలో చోటు దక్కించుకోవాలని ఆశ నాయన అయ్యా ప్రథమ ఫలముగా మీ రాజ్యంలో మేము ఉండాలని ఒక ఆశ ఆలోచన మాకు కూడా దయచేయండి ప్రభా అని దేవుని సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేద్దాం దేవా మీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాం మీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా ప్రథమ ఫలముగా మేము ఉండాలని ఆశపడుతున్నాం నాయన ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా యేసయ్య స్తోత్రమయ్య అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమమయుడ జీవాధిపతి అయిన దేవా జీవము కలిగిన దేవా నీకు వందనాలు పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా ఈ రోజు నేను ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రభా ఈ తండ్రి 33వ రోజునైనా మీ సన్నిధిలో చేరి ఈ విధంగా మీ నామాన్ని ఘనపరిచి మహింపరిచి ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చిందేవా మీకు స్తోత్రాన్ని చెల్లించుకున్నావు నాయన అలాగే వచ్చిన వీళ్ళందరూ కూడా జ్ఞాపం చేసుకోండి దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రభా మంచి ఆరోగ్యాలు అందరికీ దయచేయండి అయ్యా అందరినైనా మీ వాక్యంతో మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ఇంకా రావాల్సిన ఎవరైనా ఉంటే ఈ సమయంలో నీ సన్నిధి రావడానికి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవానికి స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా అలాగే తన వాక్యం ధ్యానించుకోబోతుండగా పరిశుద్ధుల నాతో అందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమేన్. అందరం కూర్చుందామండి అందరం కూర్చుందాం కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక అలాగే చేరవచ్చు మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలండి అందరికి వందనాలు మంచిది దేవుడు అందరిని కూడా దీవించును గాక కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మనకి ఇచ్చిన సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం మనం యోహాను సువార్త మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా 14వ అధ్యాయంలోనే కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం 14వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు చాలు దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ప్రియమైన దేవుని వింటారా మనతో దేవుడు కొన్ని మాటలు ఈరోజు మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అంటే ఆయన మాట్లాడుతున్న మాటలు యేసు ప్రభు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో మనుష్య కుమారుడుగా లేకపోతే మనుష్యుడిగా ఈ లోకాల్లో సంచరించిన దినాలు ఆయన ముగించి ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళిపోతున్న దినాల్లో ఆయన చివరిగా ఆయన శిష్యుల దగ్గర నుండి మాట్లాడుతున్న మాటలు రాత్రికాలం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం
రాత్రి కాలము వాడు శిష్యుల గురించి మాట్లాడుతూ, మీరు భయపడమాకండి, కలవరపడమాకండి, నేను ఎండు స్థలముకి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి మరలా వస్తాను నేను అని కొన్ని బలపరిచే మాటలు శిష్యులతో మాట్లాడినట్టుగా రాత్రి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు కూడా అదే మాట మాట్లాడుతూ కంటిన్యూ చేస్తూ అంటున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలము నాకు మార్గం మీకు తెలియను అని చెప్పాను. అందుకు తోమ అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును అని, ఇక్కడ నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అని ఇక్కడ యేసు ప్రభు తోమాతో మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు వెళ్ళిపోతూ అంటున్నాడు, నేను వెళుచున్న స్థలానికి దారి మీకు తెలుసు, ఒక స్థలంకి వెళ్తున్నాను, ఆ స్థలంలో మీకోసం ఇల్లు సిద్ధపరచడానికి వెళుతున్నాను, కానీ ఆ స్థలం మీకు తెలుసు అంటున్నాడు. అంటే వెంటనే అంటున్నాడు యేసు ప్రభుతోటి తోమా అంటున్నాడు, శిష్యుడైన తోమా, ప్రభువు మాకు ఎలా తెలిసిద్ది, నువ్వు వెళుతున్న మార్గం నాకు ఎలా తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తావు మాకేం తెలుసు అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే, యేసు ప్రభు అంటే ఆయన ఏమంటున్నాడు, నేనే మార్గాన్ని. ఎందుకు తెలియదు, ఇంతకాలం మీరు మాతో ఉన్నారు కదా, ఇంతకాలం కూడా నాతోనే ఉన్నారు కదా, నేనే కదా మార్గాన్ని అని ఇక్కడ యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని మట్టిని గమనించినట్టయితే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, పరలోక రాజ్యం వెళ్ళటానికి ఒక మార్గము యేసు ప్రభు సిద్ధపరిచాడు. ఆ మార్గం ఎవరయ్యా అని ఇక్కడ వాళ్ళు శిష్యులు అడుగుతున్నప్పుడు, నేనే మార్గాన్ని, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఒక్కడే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఇంకా తండ్రి దగ్గరికి పరలోక రాజ్యానికి చేరలేరు అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే మనం గమనించినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే పాత నిబంధనలో మనం ఆది కాండంలో మనం చూస్తాం, ఒక మార్గం గురించి దేవుడు యాకోబుకు తెలియజేస్తూ ఉంటాడు. ఒక దర్శనములో యాకోబుతో తెలియజేస్తూ యాకోబుతో మాట్లాడతాడు. మనం చూస్తే ఆది కాండంలో మనం చూసినట్టయితే 28వ అధ్యాయంలో ఆది కాండము, అక్కడ యాకోబుకి ఒక మార్గాన్ని చూపిస్తాడు. అది మనం ధ్యానం చేస్తున్నాం కొద్దిసేపు మనం కూడా. 28వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడినైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం గమనించాలంటే ఇక్కడ యేసు ప్రభు మనతో మాట్లాడంటే మార్గము నేనే అని యేసు ప్రభు చెప్పిన విధంగా, అంతకు ముందు కూడా పాత నిబంధనలో కూడా ఒక మార్గాన్ని యేసు ప్రభు చూపించాడు. ఆ మార్గం ఏమిటంటే, యాకోబు అతని కుటుంబం దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోతూ పారిపోతూ రాత్రి పొద్దుపోయినందువలన ఒక చోట ఒక్కడే చేరి, ఒంటరిగా చేరి పడుకొని నిద్రపోతున్న సమయంలో ఒక రాయి తీసుకొని తల కింద పెట్టుకొని, ఏమి లేని పరిస్థితిలో ఖాళీకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ తలగడి కింద ఒక రాయి పెట్టుకొని పడుకొని నిద్రపోతున్న కళ వచ్చింది ఒకటి. ఏమి కళ అంటే, ఆ కళలో చూస్తున్న విషయం ఏంటంటే, ఆయన భూమి మీద నుంచి ఆకాశాన్ని నిచ్చెన వేసింది, ఆ నిచ్చెన మీదకి ఆ దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అయితే ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు చివరిగా ఇంకేం చూశారంటే, ఈయన ఆ చివరి పైన కొరబాగాన యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అని తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి మార్గం ఏమిటయ్యా అని మనం గమనించినట్టయితే, ఈ నిచ్చెన ఒక మార్గంగా ఉంది. ఈ నిచ్చెన ఎవరయ్యా అని మనం గమనిస్తే, ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో, యోహాను సువార్త చదువుకున్న మాటలో ఆ నిచ్చెనే ప్రభు అని యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు మనం గమనిస్తే యెహోవా దూత అని వచ్చిన కాడల్లా కూడా యేసు ప్రభువే. అయితే ఈ యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి ఒక నిచ్చెనగా ఆయన కనపడి
నిచ్చెన నేనే మార్గాన్ని, మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా నిచ్చెన మీద నుంచి ఎక్కిపోతున్న దూతలు ఎవరయ్యా అంటే ప్రార్థన మోసుకుపోతున్న దూతలు వాళ్ళు. వాళ్ళు దిగుతున్న దూతలు ఎవరయ్యా అంటే ప్రార్థన మోసుకు జవాబు తీసుకొని ఆన్సర్ తీసుకొని వస్తున్న దూతల వాళ్ళు. కాబట్టి ఇది పరలోకానికి మార్గం, ఇది ఈ పరలోకానికి మార్గం ఇదని ముందుగానే యాకోబుకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే పరలోకానికి ఒక మార్గం ఏర్పడింది. ఆ మార్గాన్ని మనం చూస్తే, మనం గుర్తుపడితే, ఆ మార్గంలో కూడా మనం వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తే దాన్ని అనుసరిస్తేనే పోతే బాగుంటుంది. కానీ మనం ఏమాత్రం పక్కకి వెళ్తే, మార్గంలో వెళ్లకుండా మనం కాలు పక్కకు పెడితే మన మార్గం తప్పిపోయి పడిపోయేవారుగా, ఆత్మీయస్థితిలో పడిపోయేవారుగా ఉంటామని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించినట్టయితే యెహోషువ గ్రంథములు కూడా, యెహోషువ గ్రంథంలో మనం చూసినట్టయితే ఒక మాట, 3వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశం వెళ్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన దేశము అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది మంచి దేశం, మంచి ఫలాలు ఉంటాయి, మంచి ఇళ్ళు కట్టుబడి ఉంటాయి, అది శ్రేష్టమైన దేశం. ఆ దేశానికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. అయితే మోషే కాలం అయిపోయింది, మోషే చనిపోయాడు, ఎత్తబడ్డాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత నాయకత్వం యెహోషువకు వచ్చిన తర్వాత యెహోషువ తీసుకుపోతున్నప్పుడు యెహోషువ ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన అతని బిడ్డలతో మాట్లాడుతున్న, అతను వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్న మాటలు గమనించినట్టయితే, మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, మీరు వెళ్ళేటప్పుడు అటు ఇటు చూడొద్దు. మీకు ముందుగా యెహోవా మందస్సు వెళ్ళింది కాబట్టి యెహోవా మందస్సాన్ని మీరు చూస్తేనే యోర్దాన్ని దాటగలరు. కానీ లేకపోతే చూడకుండా మీరు అటు ఇటు వెళ్ళిపోతే ఆ యోర్దాను నదిని దాటలేరు, మీరు కనాను దేశం చేరలేరు అని ఇక్కడ మనం గమనించాలి ఈ మాటలో. ఎందుకంటే దేవుని పరిశుద్ధ, దేవుని యాజకులు దేవుని మందసాన్ని భుజం మీద పెట్టుకొని యోర్దాను నది దాటడానికి వెళుతున్నారు. యోర్దాను దగ్గరికి వెళుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ యోర్దాను నదిలో వాళ్ళు అరికాలు పెట్టారో యోర్దాను నది నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా నిలిచిపోయి ఒక మార్గం ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ మార్గాన్ని వెళ్ళాలంటే ఏం చేయాలి? యెహోషువ ఏం చెబుతున్నాడంటే, మీరు ఆ మందసాన్ని చూస్తూ వెళితేనే మీరు వెళ్ళగలరు. కానీ మందసాన్ని చూడకుండా మీరు వెళ్తే మీకు ఆ మార్గం తెలియదు. మీకు తెలియదు కాబట్టి ఆ మార్గాన్ని మీరు చూస్తూ అలాగా ఆ మందసాన్ని చూస్తూనే మీరు వెళ్ళాలని ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ మనం మాట్లాడుతున్నట్టుగా మన వాక్యం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము కూడా యేసు ప్రభు చెప్పిన మాటలు వింటూ, లేకపోతే యేసు ప్రభు చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తూ, ఇదిగో ఈ మార్గంలో నడవండి, మీరు ఈ మార్గంలో ఇట్లా వెళ్ళండి మీరు అని చెబుతున్న మార్గాన్ని అనుసరిస్తూ ఆయన చూస్తూ పోతేనే మనము ఆ మార్గాన్ని చేరుకోగలం. ఏ మార్గం అంది? ఏడకు చేరుకోవాలనుకుంటున్నామంటే మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం మీద అంటే యేసు ప్రభువే. ఆ యేసు ప్రభుని చూస్తూనే మనం పోతే మనం వెళ్తాం. కానీ లేకుంటే ఏమాత్రం మనం పక్క అటు ఇటు చూసామంటే పడిపోతామని దేవుడు మాట్లాడుతున్నాడు. అతనికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తే పేతురు కూడా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు కూడా ఆయన దాంట్లో వెళుతున్నప్పుడు, నావలో వెళుతున్నప్పుడు యేసు ప్రభు ఒంటరిగా నడిచొస్తూ ఉంటాడు. నడిచొస్తూ ఉన్నప్పుడు ఆయన చూసి వీళ్ళు చాలా భయపడతారు, అయ్యో దయ్యం వస్తుంది అని చాలా భయపడినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళతో యేసు ప్రభు మాట్లాడతాడు. ఆ మాట చదువుతాను, జాగ్రత్త వినండి. 14వ అధ్యాయము 25 వచ్చి నేను చదువుతున్నాను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వాడి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, పేతురు శిష్యులందరూ కూడా ఒక ధోనిలో వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఒంటరిగా ధోనిలో శిష్యులు మాత్రం వెళుతున్నారు, యేసు ప్రభు లేడు. అయితే యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. వాళ్ళు చూసి, దూరంగా చూసి, అయ్యో సముద్రం మీద ఎక్కువ సముద్రంలో దయ్యాలు ఉంటే ఒక ఆలోచన, చేపలు పట్టుకునే వాళ్ళకి ఎక్కువ ఆలోచన, భూతాలు ఉంటే ఆలోచన, భయపడుతూ ఉంటారు.
అది తెల్లగా ఉంది కాబట్టి యేసు ప్రభు ఆ తెల్లగా ఉన్న ఆయన చూసి ఈయన భూతమేమో అనుకుని భయపడుతున్నాడు. మీరు భయపడమాకండి నేనే అని దగ్గరకు వచ్చినప్పుడు గుర్తుపట్టినప్పుడు నేనే యేసు ప్రభు నమ్మండి మీరు భయపడమాకండి అన్నప్పుడు అయ్యో నీవే అయితే నేను కూడా నడిచి వస్తాను అని పేతురు అన్నప్పుడు వెంటనే నడిచి రమ్మన్నాడు. పేతురులో విశ్వాసం నమ్మకం మనం గమనించవచ్చు. మిగిలిన వారు ఎవరు మాట్లాడలేదు. ఇంత ముందు కూడా పేతురు గురించి చెప్పుకున్నాం మనం. పేతురు చాలా ధైర్యవంతుడు, చాలా విశ్వాసం కలిగిన వాడు, చాలా నమ్మకం కలిగిన వాడు. అంత సముద్రంలో పడిపోతాను కదా దిగితే, నీళ్లు కదా అని ఒక ఆలోచన ఏమాత్రం రాలేదు. కానీ యేసు ప్రభు చెప్పాడు కాబట్టి నేను సముద్రంలో దిగాలి, నేను నడుస్తాను, ఆయన మాట చెప్పాడంటే ఖచ్చితంగా మనం నడిపిస్తాడు, ఏమాత్రం పడిపోము అని ఒక మంచి ఉద్దేశంతో విశ్వాసంతో సముద్రం నీళ్ళను అడుగు పెట్టి నేల మీద నడిచిపోతున్నట్టు నడిచిపోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలా నడిచిపోతూ ఉన్నప్పుడు అలాగా ఎప్పుడైతే ఆయన చూస్తూ చూస్తూ నడిచిపోతున్నాడో అంతసేపు బాగా నడిచిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆయన మార్గం తప్పిపోయాడో, ఎప్పుడైతే ఆయన చూడకుండా పక్కకు చూశాడో అప్పుడు మార్గం నుంచి తప్పిపోయి పడిపోయి సముద్రంలో మునిగిపోయే పరిస్థితులు వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం వాక్యంలో. ఏమండి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము కూడా యేసు ప్రభు వైపు చూస్తూ వెళితేనే మనం ఆ మార్గాన్ని చేరుకోగలం. ఏ మార్గము, ఆయన ఏ మార్గం చేరుకోవడం పోతున్నాడు? యేసు ప్రభు దగ్గరికి పోవడానికి, ఆయన్ని కలుసుకోవడానికి పేతురు వెళ్తూ ఉన్నాడు. మనము కూడా ఆయన్ని కలుసుకోవాలంటే, ఆయన మళ్ళీ తిరిగి వచ్చే లోపల మనం ఆయన కలుసుకోవాలంటే మనము కూడా ఆయన్ని చూస్తూ వెళ్ళాలి. కానీ ఏ మాత్రం మన చూపు పక్కకు పోయిందంటే, మన చూపు పక్కకు పోతే ఏం కనపడతాయి? లోకం ఒకపడిద్ది, లోకంలో పరిస్థితులు ఒకపడుతూ ఉంటాయి, భయంకర పరిస్థితులు అవపడుతూ ఉంటాయి. వీటన్నిటిని చూసామంటే మన ఆలోచన పక్కకు పోయిద్ది. కాబట్టి మీరు పక్కకు చూడకుండా మీ ఆలోచన ఆలోచన అంతా కూడా ఆత్మీయంగా వాక్యానుసారంగా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగండి. అప్పుడు మీరు ఆయన చేరుకోగలరని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పరలోక రాజ్యాన్ని చేరుకోవటం ఒక్కటే మన ధ్యేయం. ఈ లోకాన్ని మనం పుట్టించాడు, మళ్ళీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోక రాజ్యం వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. రెండు మార్గాలు ఉన్నాయి. కాబట్టి మనం పరలోక రాజ్యం వెళ్ళాలి. కాబట్టి మనం యేసును చూస్తూ వెళితేనే ఆ మార్గం మనకు కనపడింది. కానీ తండ్రి దగ్గరికి మనం చేరుకోగలం. కానీ ఏమాత్రం మన మార్గం ఆయన చూడకుండా పక్కకు చూస్తే, పేతురు పక్కకు చూశాడు. పక్కకు చూస్తే ఏం కనపడ్డాయి? భయంకరమైన గాలి పడుతుంది, భయంకరమైన అలలకు పడుతూ ఉన్నాయి. మరి అన్నిటిని చూసి అయ్యో ఇది మునిగిపోతానేమో అని భయం వచ్చింది. వెంటనే పడిపోయే పరిస్థితి కనపడినట్టుగా మనం చూస్తున్నాం. మునిగిపోయి వాడి దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఎందుకు అల్ప విశ్వాసంగా ఉన్నామని అతను పట్టుకొని లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాం. లేవనెత్తిన తర్వాత పేతురు ఇంకా విశ్వాసం ఎక్కువైపోయింది. ఆ తర్వాత మధ్యలో ఎప్పుడైతే మునిగిపోయాడో యేసుప్రభు వచ్చి దగ్గరకు వచ్చి లేవనెత్తిన తర్వాత యేసుప్రభుతో పాటు మరలా నడిచి మళ్ళీ ధోనిలోకి వచ్చేసాడు. ఇంకా భయపడలేదు. నేను మళ్ళీ మునిగిపోతానేమో భయపడలేదు. ఎందుకంటే యేసుప్రభు చేయి అందించాడు కాబట్టి, ఆయన మార్గం చేరుకున్నాడు కాబట్టి ఇక నేను మునిగిపోను అని యేసుప్రభుతో పాటు నడుచుకుంటూ వచ్చి మరలా ఆయన ధోనిలో ఎక్కినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఎలాంటి భయం లేదు. కాబట్టి ఆయన్ని మనం చేరుకోవాలంటే ఆయన్ని మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము ఆయన్ని చేరుకోవాలంటే ఎందుకు చేరుకోలేకపోతున్నామంటే ఆ మార్గం మనకు తెలియదు కాబట్టి, ఇంతకాలం మార్గం మనకు తెలియదు కాబట్టి మనం చేరుకోలేకపోతున్నాం. అది దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఆ మార్గం మనం తెలుసుకోవాలి. ఆ యేసు లేకపోతే దేవుడిని, తండ్రిని దేవుడిని మనం కలుసుకోవాలి అంటే మనము కలుసుకోవడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ ఆటంకాలు ఉన్నాయి కాబట్టి మనం చేరుకోలేకపోతున్నాం. ఆటంకాలు మనలో ఉన్నాయి కాబట్టి ఆయన కలుసుకోలేకపోతున్నాం. ఆటంకాలు ఏమిటయ్యా అని మనం చూసినట్టే ఇక్కడ యెషయా గ్రంథం మనం చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే 59వ అధ్యాయంలో అక్కడ ఏమి ఆటంకాలు, తండ్రికి దగ్గరికి మనం వెళ్లకుండా ఆగిపోవటానికి, ఆయన మనకు కనబడకుండా ఉండటానికి, మార్గం మనకు తెలియకుండా ఉండటానికి ఆటంకాలు ఏంటాయి అంటే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 59వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఎందుకు దేవుని మార్గం మనకు కనబట్టలేదు? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గం మనకు ఎందుకు కనబట్టలేదు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ దోషములు మీకు దేవునికి అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఆ మార్గం మీకు తెలియలేదు. ఆ మార్గాన్ని మీరు తెలుసుకుంటే మీకు ఆ పాపం నుంచి తొలగిపోతేనే మీకు ఆ మార్గం మీకు కనబడిద్ది. కానీ ఆ పాపంలో దోషాల నుంచి తొలగిపోతే కానీ మీకు అది తండ్రి దగ్గరికి కలుసుకోగలరు, ఆయనతో మాట్లాడగలరు, ఆయన దగ్గర ప్రార్థన చేయగలరు. కానీ ఏ మాత్రం ఆ దోషములు పాపములు మనలో దాచుకుంటే ఏ మాత్రం కూడా మనము ఆ మార్గం తెలుసుకోలేము, అక్కడికి వెళ్ళలేము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనలో పాపాలు ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేం, మనలో దోషం ఉంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేం.
అవన్నీ తీసివేసుకుంటేనే మనము ఆ మార్గం మనకు కనపడింది. యేసు ప్రభు మనకు కనపడతాడు. ఆయన ద్వారా మనం తండ్రి దగ్గరికి పరలోక రాజ్యంలో చేరుకోగలము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఆయన మనకు మార్గంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలంటే దేవుని వాక్యంలో హెబీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం గమనించినట్టయితే అక్కడ యేసు ప్రభు మనకి మార్గంగా ఎలా మారాడు అనే దాని గురించి మనం కొన్ని మాటలు మనం అక్కడ చదవగలం. 10వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఉమ్, 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 ఉమ్. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెన ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు దేవుడు మాట్లాడు. మనకు యాజకుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు మనకు గొప్ప ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇక్కడ మనం గమనించిన మాటలు ఏమిటాయంటే ముఖ్యంగా మనం చదువుకునే మాటలు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. అదే మార్గం యేసు ప్రభు మన కోసం ప్రతిష్ఠించాడు అంటే నూతనమైనది జీవము గలదియో ఆయన శరీరము అను తెర. ఆయన శరీరాన్ని అంట ఒక తెరగా ఉంచాడు. ఆ తెరగా ఉంచి ఆ తెర చినిగిపోయినప్పుడు, ఆ తెర ఎప్పుడు చినిగిపోయింది ఆ మాట కూడా చదువుదామా లోకాసు సువార్త. ఆ తెర ఎప్పుడు చినిగిపోయింది అని మనం చూసినట్టయితే ఆ లోకాసు సువార్త 23వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. 23వ అధ్యాయం లోకాసు సువార్త. ఉమ్, 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 ఉమ్. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం చాలు. గమనించినట్టయితే దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చదువుకున్న మాటలో రమారమి మధ్యాహ్నం అయింది. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మింది. దాదాపు 12 గంటల సమయం నుంచి 3 గంటల దాకా ఆ దేశం అంతా చీకటి కమ్మింది పగలిపూట. అయితే సూర్యుడు అదృశ్యుడైపోయాడంట. గర్భాలయపు తెర నడిమికి చినిగిపోయిందంట. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందో, ఆయన ఆత్మను అప్పగించబోయే సమయం వచ్చిందో, అప్పుడంట భయంకరమైన శబ్దం వచ్చింది. యెరూషలేము దేవాలయంలో అక్కడ ఏమైతే అడ్డుగా ఉందో ఒక తెర, పరిశుద్ధమైన స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఒక తెర, పెద్ద తెర, మందపాటి తెర ఉంటది. అయితే యేసు ప్రభు ప్రాణం విడిచే సమయానికి అది చాలా పెద్ద శబ్దంతో అది చినిగిపోయిందంట. భయంకరమైన శబ్దంతో బాంబు ఎంత బ్లాస్ట్ అయిద్దో అంత సౌండ్ వచ్చి ఆ తెర చినిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దానికి సాదృశ్యం ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక మనం ఏం చదువుతున్నామంటే అది ఆయన శరీరం అనే తెర. ఆ తెర ఎప్పుడైతే చినిగిపోయిందో అక్కడ మార్గం ఏర్పడింది. అక్కడి నుంచి పరిశుద్ధమైన స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలానికి మార్గం ఏర్పడింది. మనం నేరుగా తండ్రితో మాట్లాడడానికి, నేరుగా మన దగ్గర ప్రార్థన చేయడానికి, ఆయన కలుసుకోవడానికి ఒక మార్గం ఏర్పడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే యేసు ప్రభు మనకు మార్గంగా ఎలా మారాడు అని గమనించినట్టయితే యేసు ప్రభు చనిపోయేటప్పుడు ముందు ఆయన మన కోసం శిలువ మీద మరణించే ముందు ఆ శరీరం అనేది పర్లేదు కూర్చోండి పర్లేదు. ఆ శరీరం అనేది ఒక తెర ఎలాగ చినిగిపోయి పెద్ద శబ్దం వచ్చి ఆ తెర చినిగిపోయిందో యేసు ప్రభు శరీరం కూడా మన కోసం శిలువ మీద అంత భయంకరంగా తెర చినిగిపోయి అంతగా శరీరం అంతా ఘాట్లు పెట్టబడి, శరీరం అంతా దున్నబడి, భయంకరంగా నాగలతో పొలం ఎలా దున్నుతారో అంత భయంకరంగా యేసు శరీరం దున్నబడిన తర్వాత ఆ శరీరంలో కూడా గుండా మనకి మార్గం ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మార్గం మనకు అంటే యేసు ప్రభు మనకు మార్గంగా మారాడంటే ఎలా మారాడు? ఆయన చనిపోయి మారాడు. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చి మారాడు. మన కోసం శరీరం అంతా దున్నబడి మార్గంగా మారిపోయాడు. అదే అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మాటల్లో ఆయన శరీరం అనే తెర ద్వారా మనకు మార్గం ఏర్పరిచాడంట. ఒక మంచి జీవం కలిగిన నూతనమైన ఒక మంచి శ్రేష్టమైన ఆయన శరీరాన్ని ఒక తెరగా చింపివేసి ఆయనలో గుండా మనకు మార్గం ఏర్పడి ఇప్పుడు అంటున్నాడు, తోమాతో అంటున్నాడు,
తోమ నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు అని ఇక్కడ మనం చదువుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాడు, మన కోసం యేసు ప్రభు మార్గంగా మారాడు. ఎందుకంటే మనము ఎలాగైతే వీళ్ళు కనాన్ దేశం వెళ్ళటానికి ఆ మందసాన్ని చూస్తూ అలా ముందు కొనసాగినప్పుడు ఎలాగైతే కనాన్ దేశం చేరగలిగారో, మనము కూడా పరమ కనాను అనే పరలోక రాజ్యం చేరడానికి మనం కూడా యేసు ప్రభు వైపు చూస్తూనే, ఎలా పేతురు ఎలా చూస్తూ అలా ముందు కొనసాగాడో మనం కూడా అలాగే చూస్తూ పడిపోకుండా మధ్యలో అలాగే కంటిన్యూగా మనం వెళ్ళినట్టయితే మనం కూడా ఆ పరమ కనాను అనే పరలోక రాజ్యంలో మనం కూడా చోటు తగ్గించుకొని తండ్రి దగ్గరికి వెళ్తామని, తండ్రితో సహవాసం కలిగి ఉంటామని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా మనలో ఏ పాపము దోషం అనేది లేకుండా అడ్డు ఉన్నాయి కాబట్టి మనం చూడలేకపోతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ పాపము దోషం అనే అడ్డు తీసివేసుకుంటే మనకు నేరుగా తండ్రి కనపడతాడు. ఈ పాపము దోషం అడ్డు ఎలా తొలగిపోయింది అంటే యేసుప్రభు మన కోసం కాల్చిన రక్తం ద్వారా కడగబడితే, మనం పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంతో కడగబడితేనే మనం నేరుగా తండ్రి దగ్గరికి చూడగలం, ఆయనతో మాట్లాడగలం అని దేవుడు మాట. అందుకే అన్నాడు యేసు ప్రభు, నా ద్వారా తప్ప ఎవరి ద్వారా అంటే నా నామంలో ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారు, అంతేగాని వేరే నామంలో ప్రార్థన చేస్తే పొందుకోలేరు. కాబట్టి నేరుగా తండ్రిని అడగటం కాదు, కానీ యేసు నామంలో మనం అడిగితే దాన్ని ఏదైనా మనం పొందుకుంటాము అని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాడు, ఈరోజు ఒక మార్గాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మార్గంలో నడవాలంటే ఈరోజు ఈ 33వ రోజు ఉపవాస ప్రార్థనలో మనతో మాట్లాడి మనలో ఉన్నాయి సరి చేసుకోవాలి. దోషాలు, పాపాలు ఇంకేమైతే మనలో దాగి ఉంటే అవి సరి చేసుకుంటే మనం నేరుగా కనాను దేశం ఎలాగ వెళ్ళారో అలాగే మనం పరమ కనాను అనే పరలోక రాజ్యంలో చేరాలంటే మన హృదయాలు మనం సరి చేసుకొని పరిశుద్ధపరచుకుంటేనే తప్ప, లేకపోతే ఏ మాత్రం కూడా మనం అడుగు పెట్టలేము, ఆ ప్రాంతాన్ని కూడా చూడలేమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని మనం కూడా అలాగా మన దేవుని దగ్గర కలుసుకునే ఆలోచనలో ఉందాం. తండ్రితో మనం కలుసుకొని ఆయన దగ్గర ఉండే అంత మంచి భాగ్యం మనం పొందుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయనా. మేము కూడా ప్రభా మీ మార్గాన్ని మేము తెలుసుకోవాలి ప్రభా. నేను నా మార్గం మీకు తెలుసు అంటున్నాం మాతో